ఇది ప్రజా వేదిక. నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. మనకు తెలుసు మొంతా తుఫాన్ ఎంత బీభత్సాన్ని సృష్టించిందో. 15 రోజుల క్రితం కూడా అక్కడ సమ్మయ్య నగర్లో వార్త కవర్ చేయడం జరిగింది. నెల రోజులైంది, ఇప్పటికీ కూడా వరద బాధితులకు ఒక్క రూపాయి కూడా సహాయం అందలేదు అని చెప్పేసి బాధితులు మాట్లాడిన వీడియో కూడా ఉంది. సో అలాగే ఇక్కడ పోతన నగర్కి వచ్చాను. ఇక్కడ కూడా అడిగి చూస్తే ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వీళ్ళ దగ్గరకు కూడా వచ్చి రాసుకొని వెళ్ళడం జరిగిందంట. ఇంటింటికి 15,000 ఇస్తాము అని చెప్పేసి. కానీ ఇప్పటికీ ఇవాళ 17వ తారీఖు, అంటే దాదాపు నెల 15 రోజులు అవుతుంది. అయినా కూడా కనీసం ఒక్క రూపాయి కూడా పడలేదు మా అకౌంట్లో అని చెప్తున్నారు. నిన్నగాక మొన్ననే ఒక వార్త కూడా వచ్చింది. సో కొంతమంది 49వ డివిజన్ అనుకుంటా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక 500 మంది దాకా అకౌంట్స్లో అమౌంట్ వేశారు. 15,000 చొప్పున ప్రతి ఇంటికి కూడా వేశారు అని చెప్పేసి నాని రాజేందర్ రెడ్డికి అయితే ఏంటి, మన రేవంత్ రెడ్డికి అయితే ఏంటి, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్కి అయితే ఏంటి పాలాభిషేకం చేశారు. మాకు ఇళ్ళకి వర్షాలు వచ్చినప్పుడు ఇళ్ళకి ప్రతి ఒక్కరి ఇళ్ళకి నీళ్ళు వచ్చినప్పుడు పశ్చిమ నియోజకవర్గం నాయని రాజేందర్ గారు, ఎంఆర్ఓ గారు, ఈఆర్ఓ గారు అందరూ రావడం జరిగింది. బియ్యం ఇచ్చే రోజు వచ్చి మా అందరికీ మాట ఇచ్చి ప్రతి ఒక్కరికి మీకు ఎవరెవరికైతే ఇళ్లలో నీళ్ళు వచ్చినాయో ప్రతి ఒక్క కుటుంబానికి 15,000 వస్తాయమ్మా అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. అదేవిధంగా మాకు ఇచ్చిన హామీ ప్రకారంగా మాకు 15,000 ప్రతి ఒక్క కుటుంబానికి పడ్డాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. అన్న రేవంత్ అన్న, మీకు జై 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 కాంగ్రెస్. సో అది చాలా అద్భుతం. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి, వరద బాధితులకి సహాయం కింద ఇంటింటికి 15,000 అంత పెద్ద మొత్తం కాకపోయినా కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఆ అమౌంట్. సో అదేవిధంగా ఇక్కడ పోతన నగర్కి వచ్చాను. మరి ఇక్కడ వీళ్ళకి అకౌంట్లో అమౌంట్ పడిందా లేదా అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి. మీ పేరేంటి? నా పేరు అస్మా. నేను ఇక్కడ మొత్తం మేము కూలి పని చేసుకొని బ్రతుకుతాం, ఒక్కలు కట్ చేసుకొని. మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇట్లనే అవుతుంది. వరద నీళ్ళు రావడం, అన్నీ తెచ్చుకున్న కూలి పని చేసుకొని కష్టపడి తెచ్చుకున్న సామాన్ అంతా ఇట్లనే వరద నీళ్ళతోటి కొట్టుకుపోవడం. మళ్ళీ కష్టపడి తెచ్చుకోవాలి. ఇప్పుడు సాయం చేస్తాం, అప్పుడు సాయం చేస్తాం చెప్తారు, కానీ ఇప్పటి వరకు మాకు ఏ సహాయం అందలేదు. అది మొన్న అది ఒకటేసారి అది నాయనరెడ్డి అది రేషన్ ఇచ్చారు అంతే. ఇక మాకు ఏం తెలియదు, ఒక రూపాయి తెలియదు, ఏం తెలియదు. మళ్ళీ ఏం చేస్తాం మేడం, పిల్లలు గలంగాళ్ళు ఇదే అవుతుంది మా పరిస్థితి ప్రతి సంవత్సరం. మీ కార్పొరేటర్ ఎవరమ్మా? మా కార్పొరేటర్ సురేందర్. ఇప్పుడు 49వ డివిజన్లో అక్కడ 15,000 ఇంటింటికి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో నాయని రాజేందర్ రెడ్డి 500 కుటుంబాలకు వేశారంట. మరి ఇక్కడ మీ కార్పొరేటర్ ప్రశ్నించలేదా మీరు? అందుతే చెప్పామా, ఇప్పుడు రేషన్ ఇచ్చిండ్రు చెప్పినాం, డబ్బులు వస్తే చెప్పామా అంటే నాయని రాజేందర్ రెడ్డి అంటున్నారు కదా. మొన్న వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని 24 గంటల్లో పట్టి మేము తీసుకురాగలిగినాం. తీసుకువచ్చినప్పుడు కూడా నష్టపరిహారం కింద 12 కోట్ల చిల్లర, అంటే ఇంటికి 15,000 రూపాయల చొప్పున తక్షణం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇవాళ నుంచి అకౌంట్లలో పడుతున్నాయి కూడా. అందరి అకౌంట్లో పడిపోతాయి, ఇవాళ పడతాయి కూడా, ప్రతి ఒక్కరికి పడిపోతాయి అండి. ఇప్పుడు వచ్చి కూడా పోయి 3 నెలలు అవుతుంది. మరి ఇంకా మాకు ఏం అవసరం ఏం అందలేదు, మాకు 1 రూపాయి కూడా అందలేదు సాయం. మాకు చిన్న చిన్న పిల్లలు స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అన్ని వరద నీళ్ళ కొట్టుకుపోయినాయి. బియ్యం, రేషన్ వచ్చిండ్రా, ఎమ్మెల్యే వచ్చి చూసిండ్రా, అంతా చూసిపోయిండ్రు, కానీ ఇంకా ఏం సాయం అందలేదండి మాకు. రాసుకొని వెళ్ళారా? రాసుకొనే పోయిండ్రు, ఇంతవరకు రాసుకొని పోయిండ్రు. అప్పటి నుంచి ఏం అందలే మాకు. సో ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాం అసలు. అంటే 49వ డివిజన్లో అమౌంట్స్ కొంతమందికి పడ్డాయి అని చెప్పారు కదా, అది అద్భుతమే. అంటే లేట్గా అయినా ముందైనా కానీ ఎంతో కొంత వరద బాధితులకి సహాయంగా కొంత అమౌంట్ అందజేస్తున్నారంటే అది హర్షించదగ్గ విషయమే. కానీ నేను ఇక్కడ అనేది ఏంటంటే, ఒకరిద్దరికి వేసి అందరికీ వేసాము అని చెప్పుకోవడం మాత్రం అది అంత పెద్ద కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నా ఉద్దేశము. ఇంకా కొంతమందిని అడుగుదాం, అదే అడుగుదాం. అంతా వెళ్ళినాయి నీళ్ళు, ఇంకా మొత్తం నీళ్ళు వచ్చినాయి, బట్టలన్నీ పోయినాయి. ఏం చేయాలి చెప్పు, అట్లా అయిపోయింది. 2 సంవత్సరంతో అంత కూలిపోతుంది. ఎడవకండి. ఏం చేయాలి, వాళ్ళు ఉన్నారు మాకు
చేసుకొని బతికేటోళ్ళం మేము. ఏదో కూలి చేసుకొని బతుకుతాం మేడం. ఏం చేయాలో చెప్పు, దేవుడు మోసం అనిపించలేడు. అంత కూలగొట్టిండు, ఇళ్ళన్నీ పడిపోయినాయి. ఇప్పుడు ఇదేంటమ్మా ఇదంతా? ఇప్పుడు మీరంతా ఒకటే కుటుంబం ఉంటారా ఇక్కడ? ఎట్లా ఇక్కడ అందరూ వేరే వేరే కిరాయికు వేరే వేరే అందరూ అంతా పిల్లల టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్స్ అన్ని ఇంకా తడిచిపోయినాయి మొత్తం. బియ్యం, అది సిలిండర్లు అన్ని నీళ్ళు వచ్చినాయి. ఫ్రిడ్జ్ ఇవి అంతే రెంట్కి అందరూ ఇక కూలి ఒక్కరు కట్ చేసుకొని బతుకుతారు అందరం. మేము ఇక్కడ కూలి పని చేస్తాం. కూలి ఒక్కరు కట్ చేస్తారు అందరూ. అట్లా 2 కిలోన్నర అట్లా తెస్తారు. వచ్చిండ్రా నాయని రాజేంద్ర రెడ్డి అప్పుడు వచ్చిండ్రుగా? మొన్న అప్పుడు ఇచ్చిండ్రు రేషన్ ఇచ్చిండ్రు. అంటే మనిషికి 6 కిలోలు ఇచ్చిండ్రు. అది కూడా ఇచ్చిండ్రు. మళ్ళీ మొన్న అది ఇచ్చిండ్రు, బియ్యం కిట్ వచ్చింది. కిట్ కూడా ఇచ్చిండ్రు నాయని రెడ్డి. అది రంగంపేటలో మాకు రేషన్ కూడా ఇచ్చిండ్రు, బియ్యం ఇచ్చిండ్రు. నాయని రెడ్డి ఏమో మొన్న అందరికి కిట్ ఇచ్చిండ్రు. ఏం కిట్? బియ్యం, నూనె, అవి సామాన్, చిల్లర సామాన్ ఇచ్చిండ్రు. నాయని రెడ్డి ఇచ్చిండ్రు. 15,000 ఇస్తానని చెప్పేసి చెప్పిండ్రా? ఇంకా ఎవరికి రాలేదు. ఇస్తా అన్నారు కానీ ఇంకా ఎవరి అకౌంట్ లో పడలే. ఎన్ని రోజుల్లో ఇస్తానన్నారు? నెల రోజులు అయిపోయింది మేడం. నెల రోజులు అని మా బాబు టెక్స్ట్ బుక్స్ పోయినాయి, అన్ని గవర్నమెంట్ బుక్స్ పోయినాయి, డ్రెస్సులు, బట్టలు ఇంట్లో కొట్టుకొని వచ్చినాయి. తినడానికి బియ్యం వచ్చేసినాయి మొత్తం ఇలా బిల్డింగ్ కింద ఇట్లా సగం వచ్చి ఇట్లా బాత్రూమ్ కూడా అట్లా దాకా వచ్చింది మేడం. ఎంత సాయం చేయండి ఇట్లా చేసి తినడానికి పిల్లలు కానీ బర్రెలు ఏడుస్తాను పిల్లలు. బట్టలు ఎక్కువ అయింది వేసుకోవడానికి మనకి. అట్లా అయినాయి. కూలి పని చేస్తాం మేడం. వాళ్ళు వెళ్ళి పట్టుకొని పోయినరమ్మా మాకు మిమ్మల్ని. మాకు ఇట్లా తీసుకొని పోయిన మాకు ఏడ్చుకుంటా పోయిన అలా అక్కడ కూర్చుంటే జాడకు బట్టలు లేవు, ఏం లేవు, అన్ని పోయినాయి. ఏం లేవు ఇంట్లో కూడా అన్ని వచ్చినాయి నీళ్లు. ఏం లేవు కాబట్టి బట్టలు పోట్లు కట్టుకొని ఉన్నామమ్మ, మూట కట్టుకొని. ఏం లేదు మాకు తిండికి కూడా బియ్యం ఇచ్చినామని తింటాను. ఏం లేదు పరేషాని. చెప్పమ్మా. నాకైతే ఏమి లేదు, అంతా కొట్టుకుపోయింది. అది గ్యాస్ కూడా కొట్టుకుపోయింది. నాకైతే ఎత్తుకొనే పోయిండ్రు. ఆ బాబు ఒక బాబు వచ్చి ఎత్తుకుపోయిండు. నడవరాదు. ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా ఇక్కడ? అంత మేము కిరాయికే ఉన్నామ్మా. అందరు కిరాయికే ఉంటారు. 7 ఉంటారా? ఇక పిల్లలకు స్కూల్ బ్యాగులు మొత్తం పోయినాయి, బట్టలు లేకుండా అట్లా అయింది మా పరిస్థితి. 3 రోజులు అక్కడ అన్నం ఇస్తే తిన్నాం, అంతే అంతే. ఎవ్వరు 1 రూపాయి కూడా ఇవ్వలేదు మాకు. అక్కడ దాకా వచ్చి చూద్దాం పద, అట్లా లోపలికి వెళ్ళి చూద్దాం పద అసలు ఏమేమి కొట్టుకుపోయింది. సో ఇది పరిస్థితి. ఇటు పోతన నగర్కి వచ్చినా కూడా అసలు మొత్తం కొట్టుకుపోయినా ఇంతవరకు మాకేమీ ఇవ్వలేదు అని చెప్పేసి అని అయితే వీళ్ళు అంటున్నారు. మరి అక్కడ నాయని రాజేంద్ర రెడ్డి గారు అయితే ఏంటి, ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది అయితే ఏంటి, మాకు ఇచ్చారు, మాకు చేశారు అని చెప్పేసి అని. మొత్తం అన్ని కొన్ని కొత్త తీసుకున్నట్టున్నారు కదా మళ్ళీ. ఓకే. బెడ్షీట్లు ఇచ్చింది ముస్లిం వాళ్ళు, బట్టలు కూడా ఇచ్చిండ్రు మేడం. బట్టలు కూడా లేవు మేడం మాకు. అట్లా ఉన్నది మా పరిస్థితి. ఎవరు చెప్పుకుంటాం? అరే డబ్బులు వేస్తారు అని దుప్పటి కూడా వాళ్ళు ఇచ్చారు, మా ముస్లిం వాళ్ళు ఇచ్చిండ్రు అక్కడ మసీదులా. అదే అంటే మీకు సంబంధించిన వాళ్ళు వచ్చి మీకు సహాయం చేసిండ్రు తప్ప, అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక 6 కిలోల బియ్యం తప్ప మనిషికి సరుకులు, కొంత సరుకులు ఇచ్చిండ్రు, బియ్యం ఇచ్చిండ్రు అంతే. మాట ఇచ్చిన ప్రకారంగా 15 ఇంటికి 15,000 ఇస్తామని చెప్పింది మాత్రం అవి రాలేదు ఇంకా కొంత. అదే అదేలేండి. ఇవన్నీ వచ్చినాయా నీళ్ళు? ఇంకా ఈ తడే లేకపోతే ఏంటిది ఇదంతా? ఇంకా పోనట్టుంది కదా అసలు నీళ్ళు ఇక్కడ దాకా. ఇంకా ఏం లేదు తడి, ఇంకా గోడలు ఆరలేదు. జెండాకాడ ఎంత చూడు, గోడలు ఇప్పుడు దాకా పచ్చిగున్నారు. అదే ఇగో కనబడుతూనే ఉంది. ఎవ్వరు 1 రోజు ఎక్కడ పడుకున్నారు ఎవ్వరు చూడలేదు. ఓటింగ్ అంటే ఏ అంటారు అందరు. ఓటు వేయాలమ్మా మాకు ఎవరు వేస్తున్నారు కదా, వేస్తుంటారు. అడగాలి కదా, ఇవన్నీ అవుతున్నాయి కదా, మరి చెప్పి అడగాలిగా మరి మీరు అడిగితే చేస్తాం.
అక్కడ గోడ ఎప్పుడు వెలిగింది 3 సంవత్సరం అయింది. 3 సంవత్సరంతో ఇదే ఉన్నది మా బాధ. అదే అదే అక్కడ గోడ ఉన్నది లేవు. 3 సంవత్సరం అయింది. అక్కడ ఎవ్వరు కూడా కట్టాలి మీదకు పెట్టాలి ఎందుకు అట్లా ఎవ్వరు కూడా చూస్తలేరు. అయినా వాళ్ళు వచ్చినప్పుడు ఓట్లు అడిగినప్పుడు మీరు మాత్రం ఓట్లు వేసేస్తారు. అయ్యే పోనీ ఇక వేస్తాం కాదు అంటే రాషన్ ఇచ్చి మేము అంతే, ఒక్క రూపాయి కూడా తెలియదు మాకు. అంటే కొంతమంది బయట మాట్లాడుకుంటున్నారు కదా, మేము ఓట్లు ఏమని అడిగినప్పుడు వాళ్ళు మమ్మల్ని నోట్లు అడుగుతున్నారు కాబట్టి మేము ఈ విధంగా పట్టించుకోవట్లేదని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. మాకు అంతా తెలియదు మేడం. మేము నోటా दिए तो दाते क्या पूछते कहते हम कोते नोटा फोन है మాకు ఏడేళ్ళ కౌన్సిల్ మంచిగా లేదు మేడం. మా కౌన్సిల్ మంచిగా లేదు. ఏమైతే చచ్చి కొంత ఆక దేఖే అప్నేకు ఎవ్వరే 3 రోజులు అక్కడ ఉండే మేము పైసలు తెలియదమ్మా. ఓట్లు అంటే ఎప్పుడు కూడా డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదు మీరు? ఒకసారి ఎప్పుడు ఇచ్చింది కానీ ఇప్పుడు అయితే ఎందుకంటే మనము ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మనం నోట్లు తీసుకున్నాం అనుకోండి, మనం అడగలేము వాళ్ళని. అదే కదా, మనం అడగలేము. అంటే తప్పు మాది. ఎందుకంటే నోట్లు ఇస్తాను కానీ మాకు ఓటు ఇయ్య అంటాను. మేము తీసుకోవద్దు వాళ్ళు కోట్లలో అట్లా మేడం. అది చూసుకోవాలి కదా. ఆ ప్రభుత్వమే ఈ ప్రభుత్వమైనా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి కదా. మా బాబు పిలిచి వస్తాయి చిన్న బాబుకు చిట్టీలు కూడా కొట్టుకోమని రిపోర్ట్లు గురించి మాట్లాడతారా? ప్రైవేట్ లో చూపించిన గోళీలు చిట్టీలు డబ్బులు హాస్పిటల్లో 3000 వెళ్ళిపోయినాయి. నీళ్ళలో కొట్టుకు హాస్పిటల్ పోదాం తెల్లారంటే రాష్ట్రం బట్టి గుడిదపట్టి కొట్టుకుపోయినాయి. బీరువాళ్ళతో మొత్తం బట్టలు తినదాని గ్యాస్ కూడా కొట్టుకోపోయినాయి. మా అమ్మకు నడవది, ఆమె కూడా కొట్టుకోపోయిన పాపం. ఆమె ఇంట్లోనే ఉంటది, ఆపరేషన్ అయ్యి హాస్పిటల్ ఉన్నది. ఆమెకు ఇవ్వాల్సి చెప్పు అంత ఇక్కడ రాకొచ్చింది వాళ్ళకు. ఆమె కూడా గోస. అదే అదే మా నాన్న లేకుండా ఆమె ఇవ్వాలి చెప్తారు చెప్పు వాళ్ళకు కూడా. ఇక పోతామంటే ఉంటాం. మేము కిరాయికుండా ఇటు సైడ్ మా బాబు కోసం నేను బతకాలి కదా. నేను కూడా ఇప్పుడు పనికి పోతా, స్కూల్లో పని చేస్తాను నేను. ఆయమది అది ఎంత సైజ్ అసలు 1500 వస్తాయి మేడం. ఏం సరిపోతా చెప్పు? ఇల్లు కిరాయి కట్టాలా, బాబుకు చూపించాలా, తినడానికి ఏం లేదు మేడం. ఇట్లా కొట్టుకోమని ఆ డబ్బులు పడితే ఇప్పటిదాకా చెప్తాను. 3 రోజులు లేదు మేడం. 3 నెలలు దాటింది. 3 నెలలు కాదులే, నెల 15 రోజులు దాటింది. అంత ఎంత దాటింది మేడం ఇప్పటిదాకా. అదేలే, ఇప్పుడు 24 గంటల్లో సీఎం వచ్చినప్పుడు కంపల్సరీ మీకు వారం రోజుల్లోనే 10 రోజుల్లోనే పడాలి అమౌంట్. మరి ఇప్పటిదాకా పడలేదు, మరి ఎందుకో ఏంటో తెలియదు. కాకపోతే అన్ని పడుతున్నాయి, వేస్తున్నాము, అన్ని బాగా చేస్తున్నాము అని చెప్పేసి అని మాత్రం ప్రెస్ మీట్లలో చెప్తున్నారు. కూలిపోయిందా? ఇది కూలిపోయిందా? ఓకే. ఏంటి ఇవి? వక్కలా ఇవి? అంటే కాలిస్తే ఇట్లా వైట్గా అవుతాయా? ఇట్లా ఇదేనా ఇప్పుడు జీవనోపాధి? అంటే పాన్ షాపులలో ఇస్తారా? ఎంత వస్తుంది మీకు దీనికి? కిలోకి 40 రూపాయలు ఇస్తారు. కిలోకి 40 రూపాయలు ఓన్లీ. అంటే మధ్యలోకి పగలు కొట్టేసి చేసేస్తారా? ఇవి 6 రూపాయల కిలో, 40 రూపాయలు. ఓకే ఓకే. గవర్నమెంట్ స్కూల్. అవును, స్కూల్స్ ఎట్లున్నాయమ్మా? స్కూల్స్ ఎట్లున్నాయి గవర్నమెంట్ స్కూల్స్? 2 అమ్మాయిలు GPS మట్వాలలో చదువుతారు, ఒక 2nd 4th. బాగుందా ఎడ్యుకేషన్? బాగున్నది. ఒక అమ్మాయి AVVలో 7th క్లాస్ మేడం. బాగానే ఉన్నది. యూనిఫామ్ ఇస్తారు, షూస్ ఇస్తారు, బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్ని ఇస్తారు. లంచ్ కూడా ఆహారం బాగానే ఉన్నది, మీల్స్. టెక్స్ట్ బుక్స్ మళ్ళీ మొన్న వరద బాధితుకి బుక్స్ పోయినాయి అంటే మేడం ఇచ్చిండ్రు. GPS పట్వాడ స్కూల్ వాళ్ళు ఇచ్చిండ్రు మేడం. డ్రెస్ ఇచ్చిండ్రు, బుక్స్ ఇచ్చిండ్రు. ఇదే పని చేసుకుంటా పిల్లలు కిరాయ కట్టుకుంటా ఇల్లు సాదుకుంటా ఉంటాం మేడం. ఈ వరద నీళ్ళ వల్లనే ఇదే లొక్సాన్ అవుతుంది. కార్పొరేటర్ వీళ్ళని ఎవరిని అడగలేదా మరి? ఏం సార్ అడుగుతూనే ఉంటాం మేము. ఏమంటున్నారు మరి? చేస్తాము చేస్తాము అని చెప్తారు. సులేందర్ కెనాల్ వాళ్ళు మాకు మంచిగా చేయాలి. అది వాటర్ రాకుండా చేయాలి మాకు. అది
సైడ్ వాల్స్ ఏం లేవా? అది అది ఇరిగిపోయినాయి సైడ్ వాల్స్ మొత్తం. మీరు చూసిండ్రు కదా ఇప్పుడు. అవును, అవును. అది మొత్తం ఇరిగిపోయినాయి. అది అది మంచిగా డెవలప్ చేయాలి. అది కెనాల్, అది నీళ్లు రాకుండా మాకు అట్లా. అంటే చెత్త చెదారం ఇప్పుడు మీరు అంటే అందులోనే పడేస్తారా? లేకపోతే బండి వస్తుంది? లేదు, బండి వస్తుంది. అందులో పడేరు కదా అందులో మీరు? దాంట్లో వేయం, బండి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మీకే సమస్య అవుతుంది, ఆ చెత్త చెదారం అంతా పడేస్తారు. ఆగి మళ్ళీ మాకే పరేషాన్. అదే కొంతమంది ఏం చేస్తారంటే చెత్త చెదారం నిండగానే ఇది మా డ్రైనేజ్ పోతుంది కానీ వేస్తారు. ఆ తర్వాత ఏంటంటే అది మనకే సమస్య అవుతుంది కదా. మన ముందు మనం కరెక్ట్ గా ఉండి 6 గంటలకే వస్తాడు ఆయన. 6-7 గంటల వరకే వస్తాడా? తీసుకుపోతారు, మంచిగానే తీసుకుపోతారు. అయితే ఇది కూలిపోయిందా ఇక్కడది? ఇది మొత్తం కూలిపోయింది మేడం. నీళ్లు ఇక్కడ దాకా వచ్చినాయా మొత్తం నీళ్ళంతా? మేడం నీళ్లు మొత్తం బియ్యం అవన్నీ తడిచిపోయినాయి. అదే అదే డబ్బులు అయితే ఇంకా మనకి రేషన్ వచ్చినాయి, ఇక్కడ బియ్యం వచ్చినాయి. మన ఇంకోటి ఏంటంటే ఇంకా జంపకాలు కూడా వచ్చినాయి అమ్మ. 2 సార్లు బియ్యం వచ్చినాయి మనకి. పైసలు మాత్రం అయితే పడతాయట, వచ్చినాయట. అదే లేట్ పడతాయి, కొద్దిగా ఎంక్వైరీ అవుతుందని చెప్పిండు. ఎంక్వైరీ 2 సార్లు వచ్చి చేసుకుని పోయినట్టు కదా? చేసుకోపోయి ఇక గవర్నమెంట్ సమస్య వస్తాయట పైసలు. అది పైసలు మాత్రం అయితే వస్తాయట. అట్లానే అదే అంటే 49వ డివిజన్ కి 500 మందికి పడ్డాయి అంట. అచ్చా, వాళ్ళకు కూడా పడినాయి కావచ్చు, ఒక తర్వాత కూడా పడతాయి కావచ్చు. అట్లా అటు సమ్మయ్య నగర్ పడలేదు, మరి పోతన నగర్ కూడా పడిందా లేదని చెప్పి ఇటు వచ్చినా ఇటు కూడా ఇంకా రాలే కానీ వస్తాయి పైసలు మాత్రమే వస్తాయి. మా తమ్ముడు కూడా ఉన్నాడు ఇక్కడ, సమద్ గాడు ఉన్నాడు, మా తమ్ముడు వాడు చిన్నోడు. కానీ వాడు కూడా చెప్పిన అన్న ఇలా కాకపోతే వస్తాయి పైసలు మాత్రం, మన గ్యారంటీ వస్తాయి పైసలు అని చెప్పి. కొంచెం అటు ఇటు లేట్ అయినా కూడా ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, వాడు కాంగ్రెస్ లో ఉన్నాడు, వాడు తిరుగుతాడు. ఇక వాని వీడు రాలే వారాలే ఎందుకు చెప్పుకోవాలి, మనకు అవసరం లేదు. ఇప్పుడు వస్తాయి కానీ పైసలు కొద్దిగా లేట్ వస్తాయి. ఆ నమ్మకమే ఉన్నది మనకైతే, వేరే ఏం లేదు. ఇట్లకి వెళ్ళి వస్తాయి, ఇట్లకి వెళ్ళి వస్తాయి. అటు కట్టదారి ఉన్నది, ఇటు కట్టదారి ఉన్నది. ఇదంతా మునిగింది, ఇంత వచ్చింది మొత్తం పైన. ఇదంతా అలా బిల్డింగ్ తోని ఆ డోర్లతోని ఈ గోడ దాకా గోడ ముందు ఇంత వాటర్ వచ్చి పడతాయంట కదా కంపల్సరీ. వస్తాయి 3 వస్తాయి అంటారు. ఇంకా పడతాయి డబ్బులు. ఎలక్షన్లు అవి వచ్చి ఆగినాయి అన్నారు, పడతాయి అని చెప్తాను. వాళ్ళు చెప్పిపోయినరు, ఇక పడతాయి అని చూస్తాను. ఎంక్వైరీకి వచ్చి పేర్లు రాసుకొని వెళ్ళిండ్రు, ఇంక్వైరీకి వచ్చిండ్రు, అకౌంట్ నెంబర్లు తీసుకున్నారు. మళ్ళీ గవర్నమెంట్ లో బియ్యం ఇచ్చిండ్రు. ఇక 6 కిలోలు చప్పున మనిషికి గవర్నమెంట్ తోని వచ్చింది అయితే అదే డబ్బులు అయితే వస్తాయని అంటారు. ఇక ఒక్కసారి కాదు 3 సార్లు. అంటే ఇట్లా వరద రావడం, మేము వెళ్ళిపోవడం, సామాన్ పోవడం. అప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఎవరు ఏం చేయలేదు. అప్పుడు కూడా ఎవరు ఏం చేయలే. అప్పుడు కూడా 10 కిలోలు 5 కిలోలు బియ్యం ఇచ్చి ఫోటోలు దించుకొని పోయింది. ఇక ఇది అయితే కట్టినప్పటితో బాగా వస్తాయి. డ్యామ్ వచ్చిందా, భద్రకాళి డ్యామ్ ఇప్పుడు చెరువులో చేసిందా, ఈ సగం కెనాలే ఆగిపోయిందా. ఇక ఈ 2 సార్లు అయితే బాగా వచ్చింది, ఎక్కువ. అది కట్టిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ వచ్చింది. ఇంకా ఇంతే వచ్చి చూస్తుండే, అది కట్టక చెత్త కూడా బాగా కవర్ అదే ఇంతే వస్తుండే. ఇప్పుడు ఆడే కట్టినప్పటితోనైతే మొత్తం మునిగిపోయి మేమే బయటికి పోతాను, పానాలు కాపాడుకొని పోతాను, ఏం పట్టుకుపోవట్లేదు అంతే. మళ్ళీ వచ్చినాక మళ్ళా వచ్చి మళ్ళా గింత బురద. ఈసారి సఫాయి వాళ్ళు కూడా వచ్చి శుభ్రం చేసిండ్రు జర. ఈ ప్రభుత్వంలో అయితే ఎంబటే వచ్చిండ్రు, మోర్లు, ఈ రోడ్లు, ఇల్లు వాకిళ్ళు అయినా కానీ జర చేసిండ్రు. ఇల్లు మేము కడుక్కున్నాం, జర చేసిండ్రమ్మ. ఈసారి డబ్బులు అయితే పడలేదు కానీ పడలే, శుభ్రం చేసిపోయినారు. సో ఇది పరిస్థితి. అక్కడ సమ్మయ్య నగర్ చూసినాము, అక్కడ కూడా అసలు అమౌంట్స్ పడలేదు అని చెప్పిండ్రు. ఒక 2 ఇల్లులు అయితే అసలు మొత్తానికి కూలిపోయినాయి అక్కడ. సో అసలు ఉండడానికి కూడా లేకుండా సిమెంట్ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం నేలమట్టం అయిపోయింది అక్కడ. ఆ సైడ్ వాల్స్ కూడా లేవు, ఆ డ్రైనేజ్ దగ్గర చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ కవర్లతోటి అసలు ఎంత నిండిపోయిందో డ్రైనేజ్ మొత్తం అంతా. సో అలాగే సరే వరంగల్ సైడ్ కూడా పోతన నగర్ చూపిస్తాం మీకు రోడ్లు కూడా ఎలా ఉన్నాయని చెప్పేసి అనేది. అయితే ఇక్కడ మరి పడినాయా లేదా వీళ్ళకి 15,000 అని చెప్పేసి అని 49 డివిజన్లో పాలాభిషేకం చేస్తారు కదా కొంతమంది వరద బాధితులు, మరి ఇక్కడ కూడా పడ్డాయా లేదా అని చెప్పేసి అని కనుక్కుందామని చెప్పేసి అని వచ్చిన. సో ఇంకా అయితే వరద బాధితులకి ₹1 కూడా అకౌంట్లో పడలేదు అని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఏదైతే బురద చెత్త చెదారం ఉందో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి శుభ్రం చేశారు ఈసారి అని చెప్పేసి అని చెప్పిండ్రు. అది ఒకటి ప్లస్ పాయింట్ అని అనుకోవచ్చు మనం. అటు కూడా వెళ్ళి చూసి చూద్దాం రండి ఒకసారి.
ఇటు మోరి ఉందా అమ్మ? పడిపోయినాయి. ఆహా, ఈ పడిపోయినాయా లేకపోతే? పడిపోయినాయి. ఇగో ఇక్కడ చూడొచ్చు ఇటుకలన్నీ, అక్కడ కూడా ఇంతకుముందు ఇట్లనే పడిపోయినాయి ఇల్లులన్నీ కూడా. అదంతా కూలిపోయి మొత్తం అంతా కూలిపోయినాయి. ఇక అంతా కూలిపోయినాయి. ఇవన్నీ కూలిపోయినాయేనా? ఆహా, అదే డోర్లు అవి అంతా కూడా. ఇప్పుడు అటు సైడ్ అంతా ఏంటిది? పెద్ద కాలువ. పెద్దదా? పెద్ద మోరి. అటు సైడ్ పెద్ద మోరి. పెద్ద మోరి ఇక్కడ దాకా పడిపోయినాయి. మొత్తం కులపోయినాయి. ఇక్కడ నుంచి అంతా సామాన్. ఇప్పుడు మీరు వాడే నీళ్ళంతా ఇందులో ఈ పక్క నుంచి వెళ్తూ ఉంటాయా? మొత్తం పోయింది కదా మేడం. ఏం లేదు, వాషింగ్ మిషన్ అంతా పోయింది నీళ్ళకి. అటేంటి దేవుడిదా? ఓకే ఓకే సమ్మక్క. ఓకే. ఇక ఇక్కడ దాకా అంతా ఇక పైసలు పడతాయి. అంటే అటు నీళ్ళు కూడా మొత్తం అంతా అటు డ్రైనేజ్ అవి అంతా చేసిన తర్వాత కూడా అటు నీళ్ళు ఇటు వచ్చినాయి. సరిగ్గా చేయలేదు మేడం. చేయలేదా? చేయలేదు, అక్కడికే పని ఆపబెట్టినారు. ఇప్పుడు చేస్తారా అంటాను కానీ ఇప్పుడైతే మాకు అంతా అందింది. కానీ పైసలు పడతానే కానీ పైసలు పడతాయి కావచ్చు ఇయ్యాల రేపులా. ప్రాబ్లం ఏంటంటే అక్కడ ట్యాంక్ బండ్ కట్టిల్లు. ఓకే. ట్యాంక్ బండ్ కట్టిల్లు. ట్యాంక్ బండ్ కడితే ఏమైందంటే కట్ట చిన్నగా అయింది. ఇది ఆల్రెడీ ఏంటంటే ఓల్డ్ నాలా. ఇది ఓల్డ్ అంటే ఓల్డ్ ఈ నాలా ఏంటంటే వీళ్ళు రిపేర్ చేయలేదు. ఓకే. అది అట్లా ఉన్నా కూడా మన వదిలేసిల్లు. ఇగోండి లాస్ట్ టైం ఇగో అక్కడ గండి పడితే అట్లా వేసిల్లు. అది అట్లనే వదిలేసిల్లు. ఏమైందంటే మళ్ళీ వాటర్ ఫుల్ అయింది. మళ్ళీ అక్కడ కట్ట తెగింది. మళ్ళీ వాటర్ కట్ట తెగి మళ్ళీ నీళ్ళు అనేవి మళ్ళీ వచ్చినాయి. నీళ్ళు ఎలా వచ్చినాయి అంటే ఈ లెవెల్లో నీళ్ళు పోయింది. ఓకే. ఇదే మా ఇల్లు. ఇది మీదేనా ఇల్లు? ఇది నా ఇల్లు. ఓకే. వాటర్ ఈ లెవెల్లో వాటర్ పోయింది. ఆ వాటర్ ఏమైందంటే మస్తు ఘోరం వచ్చి ఇల్లు అంతా కింద దిగిపోయింది. భూమి అంతా పచ్చిగా కింద దిగిపోయింది. అదే సైడ్ వాల్స్ లేవు కదా, సైడ్ వాల్స్ మొత్తం దిగిపోయింది. ఇగోండి అదంతా వాల్ ఉండే, పెద్ద వాల్ ఉండే. అక్కడ మీకు ఆఫీస్ అని కావచ్చు వాళ్ళు, అది ఇంకా హైట్ ఉండే, అయినా మొత్తం దిగిపోయింది మొత్తం. అది వాళ్ళు వస్తలేరు, రెస్పాన్స్ అయితే లేరు. ఈ నాలా మన రిటర్నింగ్ వాళ్ళు కడతలేరు. ఇది అట్లనే లీవ్ అయిపోయింది. ఓకే. సో చెత్త చెదారం కూడా ఘోరంగా అంటే అయింది. అంటే మేడం అంతా ఏంటంటే బండలు ఉన్నాయి, ఇవన్నీ కొట్టుకొచ్చిన బండలు అన్ని ఆగినాయి. దానివల్ల మొత్తం ఆగిపోతున్నాయి. ఇలా ఘోరమైన పాములు వస్తున్నాయి, మొత్తం ఫుల్ పాములు వస్తున్నాయి. మొన్న 5-6 పాములు వెళ్ళినాయి మా ఇంటికాడ. అయితే మొత్తం ఇలా కాళ్ళ పెడితే మళ్ళీ వెళ్ళిపోయినాయి పాములన్నీ. బయట మనం రెండుగా ఉంటున్నాం బయట. అదే అంతా శుభ్రం చేపిస్తున్నాము మొత్తం. అంటే గత ప్రభుత్వం కంటే బాగా చేస్తున్నాం మేము. ఇవన్నీ కూడా ఏ సమస్యలు ఉన్నాయి అన్ని చేస్తున్నాము చెప్తున్నారు కదా. లాస్ట్ టైం కూడా వినయ్ భాస్కర్ ఇలా అన్నారు. మీ ఎమ్మెల్యే కూడా ఈసారి ఈ మేలను చూసినాం, కొంచెం మా సపోర్ట్ చేయండి, మంచి చేపిస్తున్నాడు. ఒక నమ్మకం పెట్టినాం. సార్ అన్నారు చేపిస్తున్నారు, అది ఒక నమ్మకం మీద ఉన్నాం అని ఆగినాం. అంటే ఎన్ని రోజులు చేపిస్తానని ఇప్పుడు మీకు వేస్తానన్న అమౌంట్ కూడా వారం రోజులు. మేడం మాకు 15,000 అవసరం లేదు మేడం. మాకు ఏంటంటే కొంచెం ముళ్ళకుండా ఉంటే మంచిగా మాకు రిటర్నింగ్ వాళ్ళకి కడితే చాలు. ఆ 15,000 మాకు పెద్ద మ్యాటర్ కాదు. మాకు లక్షలు లాస్ అయినాయి. బంగారం, ల్యాప్టాప్ అవన్నీ పోయినాయి. ఇది పెద్ద మ్యాటర్ కాదు మాకు. సరేనా? 15,000 కాదు, ముందైతే డ్రైనేజ్ సిస్టమ్ డబ్బులు ఎందుకు మేడం? డబ్బులు ఎందుకు మేడం? మునగడానికి కూడా అని చెప్పాను అంటున్నా. ఒక ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ మొత్తం కొట్టిపోయినాయి. ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు? మాకు డబ్బులు అవసరం లేదు. మాకు 15,000 అవసరమే లేదు. మాకు ఇవ్వకండి, నో ప్రాబ్లం. కానీ ఇది కొంచెం మంచిగా కట్టండి చాలు. ఓకే. అవునవును. అసలు ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద డ్రైనేజ్ ఉంటే మీకు ఈ సమస్య ఉంది. అసలు మెయిన్ రోడ్స్ కూడా మనము బోట్లు వేసుకొని సీజన్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ రెయినీ సీజన్ లో కూడా ఇదే ప్రాబ్లం అయింది. ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ దీనికి లేదు. ఉన్న కరెక్ట్ రిటైనింగ్ వాల్ కడితే ఇంత ఫ్లడ్స్ రాకపోతా ఉండే. మొత్తం ఎక్కడికక్కడ వాటర్ అంతా స్టాగ్నెంట్ అవుతుంది. కొద్దిగా తొందర వీళ్ళు చేస్తే బెటర్ ఉంటుంది. ఇది రిటైనింగ్ వాల్ కడితే ఇంత గలీలాగా ఎవరికి ప్రాబ్లం ఉండదు. చాలా మేజర్ లాస్ వచ్చింది. 2023 నుంచి ఇలానే ఫేస్ చేస్తున్నాం మేము. ఎప్పుడు రెయినీ సీజన్ వస్తే అప్పుడు చాలా వాడ అంతా మొత్తం డ్యామేజ్లు అవుతున్నాయి. ప్రతిదీ ఇంట్లో వస్తువులన్నీ డ్యామేజ్ అవుతున్నాయి అన్నాడు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ దీనికి చేస్తలేరు. ఏంటంటే నెగ్లిజెన్స్ ఉంది. వర్క్ దగ్గర ఏమవుతుందంటే నెగ్లిజెన్స్ వల్ల ఇది అవుతుంది అన్నట్టు.
ఈ ఏం సమ్మర్లో అయిపోయే పనులు అయిపోవాలా సమ్మర్లో. అసలు రైనీ సీజన్ వస్తుందంటే సమ్మర్లోనే అయిపోవాలా పనులు, కానీ అది పెండింగ్లో ఉండే వరకు రైనీ సీజన్ వచ్చే వరకు మొత్తం అసలు వాళ్ళు రిటైనింగ్ వాల్ స్ట్రాంగ్ లేదు కాబట్టి మొత్తం వాటర్ అంతా ఇంట్లలో వస్తుంది అన్నట్టు మొత్తము అలా. సో కూడా ఏదో ల్యాప్టాప్ ఏదో చూపించిండ్రు మేడం, ల్యాప్టాప్ మొత్తం వాటర్ అంతా మునిగిపోయింది. నేను ఒక సీసీ కెమెరా టెక్నీషియన్ని. ఓకే, అసలు నా ల్యాప్టాప్ మొత్తం మునిగిపోయింది. సుశీల కడతారా లేదా గోడ? ఇది ఏంది కాలువది కూడా అంత గరీబ్ వాళ్ళు ఉంటారు కాదమ్మా ఇక్కడ. మొత్తం బట్టలు మొత్తం సామాన్ అంతా నాశనం అయిపోయింది. అట్లా ఉంటే ఎట్లా? ఎప్పటి వరకు 4-5 సంవత్సరాల నుంచి ఇదే ఉన్నది. ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తాము అదే చెప్తాను కానీ ఏం చేస్తలేరు. అసలు ముందుగా అయితే ఇది గోడ మంచిగా కట్టాలి కదా, కాలువది కూడా కడితే ఈ ప్రాబ్లమే ఉండదు. అవును. సో ఇదిగోండి ఒకసారి సుశీల ఇంట్లో సామాన్ చిందరవందరం మొత్తం అంతా మట్టితోట నిండిపోయింది కదా అసలు. చెరువు మట్టి మొత్తం అసలు చెరువు మట్టి అంటారా? అదంతా డ్రైనేజ్ కి సంబంధించింది. అంతా ఇళ్లలోకి వస్తే ఎన్ని రోగాలు వస్తాయి, ఎంత ఇదైతుంది అసలు నిజంగా. అదే నార్మల్గా అన్ని విధాల మంచిగా ఉంటేనే ఏదో ఒక రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చేవాళ్ళు. అక్కడ ఎలకలని MGMలో ఇవన్నీ సమస్యలు ఉంటే ఇక్కడ అదే ఓట్ల కోసం చూసిండ్రు కదా నిజంగా ఎంత దారుణంగా ఉన్నాయి అనేసానంటే. చదువుకునే పిల్లలది అయితే ల్యాప్టాప్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ బుక్స్ కానీ అన్నీ మొత్తం ఆగం అయిపోయినాయి. అసలు ఇంతవరకు రిటైనింగ్ బాల్ లేదు, ఏమీ లేదు. ఎంతసేపు మేము చేస్తున్నాం ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు రాజకీయం అంటే. సో నిజంగా ఏం జరిగింది, ఈ తప్పిదం ఎలా జరిగింది, నిజంగా డ్రైనేజీలు సరిగ్గా లేకపోవడం వల్ల జరిగిందా, అసలు మన తప్పు ఉందా, ఏముంది? ఇప్పుడు నాయని రాజేంద్ర రెడ్డి ఉన్నాడు, గతంలో వినయ్ భాస్కర్ ఉన్నారు. సో ఏమని చేసిండ్రా అనేసానంటే అసలు సమస్య ఉంది కదా, ఈ సమస్య ఏ విధంగా సాల్వ్ చేయాలనేది అయితే చూపించట్లేదు. కానీ ఎంతసేపు వస్తున్నారు, మేము 80% బాగా చేశాము, 80% మంచి చేశాము, గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అన్నారు. వాస్తవమే, వాళ్ళు చెయ్యకనే కదా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎన్నుకుంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది అనేసానంటే వీళ్ళు ఇక్కడ ఇందాక ఒక బ్రదర్ కూడా అన్నారు, మాకు 15,000 మాకు అవసరం లేదు, ఇది మాకు వర్షాలు వచ్చినప్పుడల్లా కూడా మేము చాలా నష్టపోతున్నాం, లక్షలు నష్టపోతున్నాం. ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా ఎంతో డబ్బులు పెట్టి కొనుక్కునే ప్రతి ఒక్కటి కూడా మేము నష్టపోతున్నాం. ఆ డ్రైనేజ్ ఏదైతే ఉందో దాన్ని రిటైనింగ్ వాల్స్ కట్టండి, ఇది చేయండి, చెత్తా చెదారం అంతా తీపిచ్చండి అంటే వర్షాకాలం వచ్చేదాకా కూడా ఖాళీగా కూర్చుంటారు. అంతెందుకు ఇక్కడ ఈ గల్లీలు ఎందుకు, మెయిన్ రోడ్లో చౌరస్తా రోడ్లో ఎలా ఉంటాయి నిజంగా, బోట్లు వేసుకొని వెళ్ళడం. అది మన పరిస్థితి. రాజకీయ నాయకులు అయితే ఎదుగుతున్నారు కానీ ఇలా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ జీవితాలు మాత్రం బాగుపడింది అయితే లేదు నాకు తెలిసి. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏమీ చేయట్లేదు, ఒకరి మీద ఒకరు విమర్శలు తప్ప. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు G News. ఇది ప్రజా వేదిక.